ద కాలనీ ఇది ఒక హాలీవుడ్ స్కైఫై మూవీ 2021లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 44 minutes అయితే ఉంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కొంచెం వైలెన్స్ అయితే ఉంది, బట్ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఎర్త్ లో ఒక పెద్ద డిస్ట్రాక్షన్ వల్ల హ్యూమానిటీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. సో అప్పుడు రిచ్ పీపుల్ అందరూ కేల్పర్ 209 అనే స్పేస్ కాలనీకి అయితే వెళ్ళారు. సో కానీ అక్కడ రేడియేషన్ వల్ల వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ అయితే గురయ్యారు. సో ఎర్త్ కి మళ్ళీ స్టే చేయడానికి సూటబుల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి బ్లేక్ అనే ఒక ఆస్ట్రోనట్ ట్రక్కర్ హోల్డర్ తో కలిసి ఎర్త్ కి అయితే సెకండ్ మిషన్ కి అయితే వస్తారు. సో నెక్స్ట్ ఏం జరిగింది, లాస్ట్ ఏమైంది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించింది అంటే పర్లేదు, 1 time వాచ్, అది కూడా సెకండ్ హాఫ్ కోసం. మరి మన ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టన్నింగ్ విజువల్స్. సో ఐస్ కవర్డ్ అయ్యే ఎర్త్ యొక్క విజువల్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి యాక్టింగ్. సో మెయిన్ క్యారెక్టర్ నోరా అండ్ అయాన్ గ్లెన్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మెయిన్ హైలైట్ గా అయితే చెప్పొచ్చు మూవీకి. ఇంకా నెక్స్ట్ వచ్చి థ్రిల్లింగ్ ప్లాట్ ట్విస్ట్. సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ మీ మనసుని అయితే కదిలిస్తుంది. మెయిన్ గా మూవీకి స్టోరీ ప్లాట్ చాలా ఇంప్రెసివ్ గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్. సో కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ప్రాక్టికల్ సెట్స్ కొంచెం ఎక్కువగా ఇంప్రెసివ్ గా అయితే ఉంటుంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో ఫేసింగ్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అయితే ఉంటుంది అండ్ కొన్ని ప్లాట్ హోల్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ మనకి లాజికల్ గా అయితే అర్థం కావు. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రిడిక్టబుల్ విలన్. సో ఎవరు విలన్ అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు. సో అలా చేస్తే సినిమాలో కిక్ అయితే పోతుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే మీరు న్యాచురల్ డిజాస్టర్స్ లేకపోతే ఫ్యూచరిస్టిక్ అపోకలిప్టిక్ మూవీస్, థ్రిల్లర్స్ ఇష్టపడితే ఈ మూవీ మీకోసమే. కానీ మీరు ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ కోసం వెతుకుతుంటే ఇదైతే మీకు సెట్ కాదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ కోసం చూడాలని అనిపిస్తుంది. పర్లేదు, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వస్తే నేను 2.5 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.